శ్రీ దీపలక్ష్మాయ నమః. నల్ల నువ్వులను దీపంలో వేసి నూనె వేసి ఒత్తులు పెట్టి వెలిగిస్తాం కదా, అలాంటి దీపాలను ఎక్కడెక్కడ వెలిగించాలి, ఎక్కడ వెలిగించకూడదు, ఎవరెవరు వెలిగించాలో ఇప్పుడు చెప్తాను వినండి. నువ్వుల దీపాలను తల్లి తండ్రి ఉన్న పిల్లలు వెలిగించకూడదు. నువ్వుల దీపాలని 60 సంవత్సరాలు దాటిన వారు వెలిగించకూడదు. ఒకే కుటుంబంలోని ఇద్దరు నువ్వుల దీపాలని ఒక్కసారి వెలిగించకూడదు. నువ్వుల దీపాలు సాయంత్రము 6 నుంచి 6:30 మధ్యకాలంలో మాత్రమే వెలిగించాలి. నువ్వుల దీపాలను నవగ్రహ దేవాలయాల్లోని వెలిగించి దేవునికి ప్రార్థించిన తరువాత వినాయకుడిని దర్శనము చేసుకొని తీర్థం తీసుకుంటే దీపం వెలిగించిన ఫలితం లభిస్తుంది. ఏ కారణం చేతైనా నువ్వుల దీపాలను ఇంట్లోపల కానీ, బంధువుల ఇళ్లలో కానీ, స్నేహితుల ఇంట్లో కానీ వెలిగించకూడదు. భార్య బహిష్టిగా ఉన్నప్పుడు భర్త ఆ నువ్వుల దీపాన్ని దేవాలయాల్లో వెలిగించకూడదు. ఇంట్లో దేవతా కార్యాలు ఉన్నప్పుడు, పెళ్ళి ఫంక్షన్లు, పుట్టినరోజులు, ఇలాంటి శాంతి కర్మలు, పూజలు ఉన్న టైంలోని నువ్వులు వేసిన దీపాలను వెలిగించకూడదు. ఇంట్లోని వారికి వ్యాధి, మైల, సూతకము ఉన్నప్పుడు ఎటువంటి స్థితిలోనూ నువ్వులు దీపాలు వెలిగించకూడదు. భర్త భార్యలిద్దరికీ శని దోషాలు ఉన్నప్పుడు ఇద్దరూ వేరువేరుగా దీపాలను వెలిగించకూడదు. ఇద్దరూ కలిసి ఒకే దీపాన్ని యజమాని వెలిగిస్తే సరిపోతుంది. పెళ్ళి, ఒడుగు తదితర శుభకార్యాలు జరిగే సమయాల్లోని ఇంటి ముందు పందిరి వేసినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల్లోని దేవాలయాల్లోని ఏ స్వామి దగ్గరైనా సరే నువ్వుల దీపాలను వెలిగించకూడదు. నువ్వుల దీపాలను ఒకరి బదులుగా మరి ఒకరు వెలిగించకూడదు. నువ్వుల దీపాలను వెలిగించే సమయంలోని నువ్వులైనా, బట్ట అయినా, నూనె అయినా, అగ్గిపెట్టె అయినా, ఏ ఇతర వస్తువులైనా ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు. ఇంటి గృహిణి దేవాలయంలోని నిమ్మకాయ దీపాన్ని వెలిగించి ఉంటుండగా మరి ఇంకొకరు ఇంట్లో వాళ్ళు నువ్వుల దీపాలను ఇంకెక్కడా వెలిగించకూడదు. స్వామికి నువ్వుల దీపాలను వెలిగించిన తర్వాత దానిలో వచ్చే నల్లటి కాటుకుని ఎవరూ కళ్ళకు కానీ, బుర్రకు కానీ రాసుకోకూడదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.